కామారెడ్డిలో ఈ నెల 15వ తేదీ నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కోరారు. కామారెడ్డి జిల్లా బీబీపేట, దోమకొండ, బిక్నూరు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న బీసీ బిల్లును అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలను, లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు మంత్రి సీతక్క. మరి కేంద్ర ప్రభుత్వం మీద 42% ఏదైతే బీసీ బిల్లు గత 8 నెలలుగా వారి దగ్గర పెట్టుకుంటున్నారో వాటిని ఆమోదింప చేయాలని, అదేవిధంగా సకల జనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, అదేవిధంగా కామారెడ్డిలో గతంలో వచ్చినటువంటి వర్షాలను కూడా మనకన్నీ అంచనా వేస్తూ వారి నష్టానికి కూడా తొందరలోనే పరిహారం ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకునేటువంటి వాళ్ళకి సపోర్ట్ గా కూడా వర్తన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో యూరియాకు సంబంధించింది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు. రాష్ట్రంలో రైతుల అన్ని సమస్యలు పరిష్కరించి రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందని యూరియా ఏదైతే కేంద్రం ఇవ్వాలో అక్కడ నుంచి రానటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని ప్రత్యేకంగా యూట్యూబ్లు పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టించేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు. కానీ ఈ దేశంలో మొత్తం మాట ఉచిత కరెంట్